నమస్కారం మిత్రులారా. ఎంజేబీ ధర్మజ్ఞానం ఛానల్‌కి స్వాగతం. మనం 2026లోకి అడుగుపెట్టేసాం. కానీ ఈ ఏడాది గురించి 600 ఏళ్ల క్రితమే ఒక భయంకరమైన హెచ్చరిక వెలువడిందని నీకు తెలుసా? ఒడిశాకు చెందిన గొప్ప సిద్ధాంతకర్త, మహాపురుష అచ్యుతానంద దాస్ గారు తన భవిష్య మాలికలో 2026 గురించి ఏం రాశారు? అది కేవలం నమ్మకమా లేక సైంటిఫిక్ రియాలిటీనా? ఆకాశంలో 2 సూర్యుళ్ళు కనిపిస్తారు. భారతదేశంపై ఊహించని దాడి జరుగుతుంది. ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ గతంలో ఆయన చెప్పిన కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటివి నిజమయ్యాయని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. అసలు 2026లో ఏం జరగబోతోంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఉన్న నిజాలు మిమ్మల్ని అప్రమత్తం చేస్తాయి. మిత్రులారా, భవిష్య మాలిక ప్రకారం 2026 అనేది ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని చూపే సమయం. అచ్యుతానంద దాస్ గారు రాసిన దాని ప్రకారం సముద్ర మట్టాలు విపరీతంగా పెరగడం, ఊహించని భూకంపాలు రావడం మాత్రమే కాదు, ఖగోళంలో జరిగే ఒక వింత మార్పు వల్ల భూమిపై 3 రోజుల పాటు చీకటి కమ్ముకుంటుందని ఆయన చెప్పారు. దీనిని సైన్స్ పరంగా సోలార్ స్టార్మ్ అనుకోవచ్చు. కానీ మాలికలో దీనిని యుగ పరివర్తనకు సంకేతంగా వర్ణించారు. ముఖ్యంగా భారతదేశం చుట్టూ ఉన్న శత్రు దేశాలు ఏకమై అశాంతిని సృష్టించే అవకాశం ఉందని, ఆ సమయంలోనే ఒక గొప్ప శక్తి భారత్ను కాపాడుతుందని ఈ గ్రంథం చెబుతుంది. అది నిజంగానే కల్కి అవతారమా లేక మన భారతీయ శక్తి సామర్థ్యమా? మిత్రులారా, అసలు ఈ అంచనాలు ఎప్పుడు నిజమవుతాయో చెప్పడానికి మాలికలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒడిశాలోని జగన్నాథుడి ఆలయం వద్ద జరిగే మార్పులను మనం గమనించాలి. ఆలయం పైనున్న పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎగిరినా, నీలచక్రంపై పక్షులు వాలినా వినాశనం దగ్గర పడినట్టే అని అచ్యుతానంద దాస్ గారు రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గత కొన్నాళ్లుగా అక్కడ ఇలాంటి వింతలే జరుగుతున్నాయి. Towards the muted dominant. దీని వెనుక సైన్స్ ఏంటని వెతికితే, భూమి అయస్కాంత క్షేత్రం బలహీనపడటం వల్ల పక్షుల దిశాబోధ తప్పుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఇది సత్యయుగం రావడానికి ముందు జరిగే ప్రక్షాళన. ఈ సమయంలో మనం ఏం చేయాలో ఆయన స్పష్టంగా చెప్పారు. మిత్రులారా, ఇప్పుడు మనం అసలైన ధర్మం గురించి మాట్లాడుకుందాం. ఈ గందరగోళం మధ్య ప్రపంచానికి దిక్సూచిగా నిలిచేది భారతదేశమే అని మాలిక చెబుతోంది. మునులు, ఋషులు తపస్సు చేసిన ఈ పుణ్యభూమిపైనే ఒక గొప్ప మార్పు మొదలవుతోంది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెరిగినప్పుడు మనుషుల ప్రాణాల కంటే విలువలకు ప్రాధాన్యత ఇచ్చే కాలం వస్తుంది. చాలామంది దీన్ని కల్కి ఆగమనం అని అంటారు. అయితే అది ఒక వ్యక్తి రూపంలో ఉండొచ్చు, లేదా ఒక సామూహిక చైతన్యం కావచ్చు. మానవ జాతి నిలబడాలంటే మనం మళ్ళీ మన మూలాలకు వెళ్ళాలి. ప్రకృతిని ప్రేమించడం, స్వార్థాన్ని వదలడం మాత్రమే మనల్ని కాపాడుతాయని అచ్యుతానంద దాస్ గారు బలంగా చెప్పారు. మనం చేస్తున్న తప్పులే ప్రకృతి వైపరీత్యాలుగా మారుతున్నాయని ఆయన ఆనాడే హెచ్చరించారు. మిత్రులారా, ఇవన్నీ విన్నాక మనకు ఒకటే అనిపిస్తుంది, ఇదంతా నిజమేనా? చరిత్రను తిరగేస్తే మాలికలో చెప్పిన ఎన్నో అంచనాలు అక్షరాల నిజమయ్యాయి. 2026 అనేది మనకి ఒక హెచ్చరిక, అలాగే ఒక అవకాశం కూడా. మనం ప్రకృతిని గౌరవించి ధర్మ మార్గంలో నడిస్తే ఈ క్లిష్ట సమయాన్ని సులభంగా దాటవచ్చు. ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు,
రాబోయే కాలం గురించి అప్రమత్తం చేయడం. జాగ్రత్త పడినవాడు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాడు. మరి మీరు ఏమనుకుంటున్నారు? అచ్యుతానంద్ దాస్ గారి ఈ అంచనాలు నిజమవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఎంజేపీ ధర్మజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.